నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ గురించి ఎవరైనా అద్భుతంగా ఆలోచిస్తున్నారా, లేకపోతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, లేదు అంటే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారా, గ్రాటిట్యూడ్గా ఉన్నారా అన్నది ఈ పర్టికులర్ వీడియో ఉద్దేశం అండి. ఇకపోతే ఒక అద్భుతమైన స్టోరీతో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఒక ఓనర్, అతనికి ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆ టిఫిన్ సెంటర్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. అంటే అద్భుతమైన టేస్ట్ టిఫిన్స్ కానీ అంటే ఇట్స్ నాట్ ఎ టిఫిన్ సెంటర్ అలోన్, బట్ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లో. సో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చాలామంది జనాలు వచ్చి తింటూ ఉంటారు. అందరికి కూడా అద్భుతమైన టేస్ట్గా అనిపిస్తుంది. అలా కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఎల్లప్పుడూ ఈ టిఫిన్ సెంటర్ బయట ఒక బెగ్గర్ ఎల్లప్పుడూ కూర్చొనే ఉంటాడు. ఎప్పుడైతే అద్భుతమైన రష్ ఉంటుందో ఆ రష్లో ఇమీడియట్గా ఈ పేదవాడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా వెళ్ళి ఇమీడియట్గా తినేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు అనమాట. సో ఇది రన్ అవుతూ ఉంది ఒక 2-3 months 4 months 6 months నుంచి కొన్నాళ్ళుగా యాక్చువల్గా ఈ స్టోరీ రన్ అవుతూ ఉంది. హీ విల్ ఇమీడియట్లీ గో ఈట్ అండ్ కమ్ అవుట్ అండ్ సిట్ అనమాట. సో ఇది నడుస్తూ ఉంది, ఎవరు పట్టించుకోరు, పెద్దగా నడుస్తూ ఉంటుంది. బట్ ఒకానొక రోజున ఒక కస్టమర్ ఇదంతా చూసి, అంటే డైలీ అవుతుంది ఇదని చెప్పేసి చూసి ఓనర్కి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓనర్ గారు, మీరు ఇది గమనించట్లేదు, ఈ పర్సన్ ఎల్లప్పుడూ కూడా ఫుల్ రష్ ఉన్నప్పుడు వెళ్ళేసి తినేసి మళ్ళీ వచ్చి కూర్చుంటూ ఉంటాడు, ఎందుకు మీరు ఏం గమనించట్లేదు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం లేదు అని అడిగితే ఓనర్ అంటాడు, నేను గమనించానండి ఈ విషయము. ఆ పర్సన్ ఎప్పుడైతే రష్ ఉంటుందో అప్పుడు తినేసి వెళ్ళి మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని నేను కూడా గమనించాను. కానీ థింగ్ ఏంటి అంటే, అతను నా గురించి మంచి కోరుకుంటున్నాడు అనగానే కస్టమర్ షాక్ అవుతాడు. దీంట్లో మంచి ఏముంది అండి, మీ హోటల్కి వచ్చేసి తినేసి వెళ్తే దీంట్లో మంచి ఏముంది అని అంటాడు. అప్పుడు ఓనర్ ఆయనకు అర్థం చేపిస్తాడు, బాబు, ఇతను ఎల్లప్పుడూ నా మంచి కోరుకుంటున్నాడు. ఎలా అంటే, నా షాప్లో ఎప్పుడు కూడా రష్ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు ఈ పర్సన్. కాబట్టి ఎప్పుడైతే రష్ వస్తుందో ఇమీడియట్గా వెళ్ళి తినేసి వస్తాడు. నాకేం ప్రాబ్లం లేదు దాంట్లో. మేబీ 100 రూపాయలు 200 లాస్ అవుతుంది నాకు, అంతే. బట్ నాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, నాకు గ్రాటిట్యూడ్ వస్తుంది, అతని ద్వారా నాకు అద్భుతమైన రష్ కస్టమర్స్ వస్తున్నారు. ఎందుకంటే అతను నా కోసము అతను దేవుడిని వేడుకుంటున్నాడేమని, నా షాప్ ఎప్పుడు రష్ ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. ఇండైరెక్ట్లో ఏంటి, నేను 100 రూపాయలు 200 రూపాయలు అతనికి ఫుడ్ పెట్టడం వల్ల నాకు లక్షల్లో కోట్లల్లో ప్రాఫిట్ జరుగుతుంది ఇక్కడ. సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అలా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ హోల్ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క సినారియోలో కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది అన్నది 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ బ్లెస్సింగ్స్ ఇస్తారండి. ఒక ఆశీర్వాదం అనుకోవచ్చు పెద్దవాళ్ళ దగ్గర, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, లేకపోతే పేరెంట్స్ దగ్గర. ఒక ఫ్రెండ్ని హగ్ తీసుకుంటే కూడా మీకు అద్భుతమైన బ్లెస్సింగ్, ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అదేవిధంగా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే కనుక మీకోసం మంచి కోరుకుంటున్నాడు. సో గాడ్కి ఎల్లప్పుడూ నా షాప్ బాగుండాలి, లేకపోతే నాకు మంచి బిజినెస్ రావాలనే కోరుకుంటున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. సో అలా అని చెప్పేసి ఈ పర్టికులర్ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలండి. సో దయచేసి లా ఆఫ్ అట్రాక్షన్కి దగ్గరగా ఉన్న స్టోరీ ఇది. సో దీంట్లో గ్రాటిట్యూడ్ ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అవతల వారి గురించి ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి, మీరు ఏది ఇస్తే అది వాపస్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దిస్ స్టోరీ. సో దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి మీ బంధుమిత్రులతో. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.